శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాశి ఫలితములు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజకీయ పూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితముల చేత ఉద్యోగములకు, అలాగే విద్యార్థులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా చాలా విశేష ఫలితాలు, శుభాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ వ్యవహారాలలో శని యొక్క ప్రభావం చేత కాస్త ఆరోగ్య సమస్యలు కానీ, అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కావున ఈ రాశి వారు విశేషంగా ఇష్టదైవతారాధన చేయడం ద్వారా అంతా శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా లభించును. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం కళాకారులకు, అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా మంచి యోగకాలము. తదుపరి విద్యార్థులకు కాస్త విద్య యందు శ్రద్ధ అవసరం. అలాగే కుటుంబ వ్యవహారాలలో అంతా కూడా శుభంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగులందరికీ కూడా మహోన్నత కాలంగా ఉంది. రాజకీయ నాయకులందరికీ కూడా మంచి యోగకాలము. అలాగే ఈ సంవత్సరం కళారంగంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు అందరికీ కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి గురు ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. కావున విద్యార్థులు కాస్త శ్రద్ధ వహించాలి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, అలాగే కళాకారులకు, వ్యాపారస్తులకు గురుడు మరి శని ప్రభావం చేత ఫలితములు చాలా తక్కువగా ఉండను. అలాగే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చాలా తక్కువ ఫలితాలు కలుగును. కావున వీరందరూ కూడా ఇష్టదైవత ఆరాధన చేయడం లేదా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయడం చాలా ఉత్తమం. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు మంచి అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు కూడా మంచి అనుకూలంగా ఉన్నది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగులందరికీ కూడా యోగదాయకంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు కూడా అంత అనుకూలమైన ఫలితాలు తక్కువ. అలాగే కళాకారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఈ ముగ్గురికి కూడా మంచి యోగకారంగా ఉన్నది. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి అనుకూలంగా ఉన్నది. రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉన్నది. కళాకారులు, అలాగే వ్యాపారస్తులు, విద్యార్థులు వీరందరికీ కూడా గురుబలం చేత మంచి అవకాశాలు ఉన్నవి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగులకు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది. అలాగే రాజకీయ నాయకులకు అందరికీ కూడా మంచి యోగంగా ఉన్నది. విద్యార్థులకు, కళారంగంలో ఉన్న వారికి, అన్ని రకాల వ్యాపారస్తులకు అందరికీ కూడా యోగదాయకంగా ఉన్నది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఉద్యోగస్తులకు స్వయం కృషి వలన మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, అలాగే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దానికి ఇష్టదైవత ఆరాధన చేయడం చాలా మంచిది. చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మధ్యమ ఫలితాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ కలిగి మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే కళారంగంలో ఉన్న వారికి, అన్ని రకాల వ్యాపారస్తులకు, విద్యార్థులకు అంత యోగకారంగా లేదు. కాబట్టి వీరందరూ కూడా పరమేశ్వరుని కానీ, ఇష్టదైవత ఆరాధన కానీ చేయడం చాలా మంచిది, శుభం. చివరిగా అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.